ఎన్నికల వేళ ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. విజయవాడ ఎంపీ అభ్యర్థి కేశినేని చిన్ని ఆధ్వర్యంలో పలువురు వైసీపీ నేతలు కార్యకర్తలు టీడీపీలో చేరారు. వైసీపీ అధికార ప్రతినిధి ఏలేశ్వరరావు, జగన్మోహన్ రావు, నాగేంద్రలు టీడీపీలో చేరారు. వారికి కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. జగన్ నియంతృత్వ విధానాలతో ప్రజలు విసిగి వేసారిపోయారని కేశినేని చిన్ని అన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి సాధ్యమని ప్రజలు నమ్ముతున్నారని అన్నారు. ఈ ఎన్నికలలో కూటమి విజయం ఖాయమని కేశినేని చిన్ని స్పష్టం చేశారు. పోలింగ్ కేవలం మరో 5 రోజులు మాత్రమే సమయం ఉంది. ఈ నేపథ్యంలో విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కేశినేని శివనాథ్ చిన్ని ఇప్పటికే మొత్తం నియోజకవర్గం మొత్తాన్ని కూడా 2 సార్లు పర్యటించారు. తాజాగా రేపు 8వ తేదీన మోడీ, చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు కలిసి విజయవాడలో భారీ రోడ్ షో నిర్వహిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి తన నియోజకవర్గంలో ప్రధాని వంటి మోడీ వచ్చి రోడ్ షో చేయడంపై ఆనందం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. అదేవిధంగా ఇప్పటికే అన్ని పార్టీలు కలిసి కూడగట్టుకునే విధంగా వైసీపీ నుంచి పెద్ద ఎత్తున చేరికలు కూడా శివనాథ్ సమక్షంలో చేరుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ 5 రోజుల ఎన్నికల ప్రణాళిక ఎలా ఉండబోతుంది, రేపు మోడీ టూర్కు సంబంధించి ఎటువంటి ప్రణాళికలు సిద్ధం చేశారనే అంశంపై మాట్లాడేందుకు మనతో పాటు శివనాథ్ గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది? ఇంకో 5 రోజులు మాత్రమే ఉంది. ఇప్పటికే దాదాపు 3 నెలల నుంచి విస్తృతంగా పర్యటన చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో ఎట్లా ఉంది? 3 నెలలు ఏంటండి బాబు, 2 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. క్షేత్రస్థాయిలో బ్రహ్మాండంగా ఉంది. ఇవాళ ఎప్పుడెప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిని చేసుకుందామా, పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు నాయుడు గారిని ఘనంగా ఎప్పుడు అసెంబ్లీకి పంపించుకుందామని ప్రజలు ఎదురు చూస్తున్నారు. భారతీయ జనతా పార్టీని, 3 కూటమి అభ్యర్థుల్ని. కాబట్టి వారందరి కోరిక నెలవేరబోతుంది ఇంకో నెలలోనే ఆనందంగా ఉన్నారు. తప్పకుండా ప్రజలు మార్పు భారీగా కోరుకుంటున్నారు. కాబట్టి ఎక్కడా కూడా వైకాపా అభ్యర్థుల్ని ప్రచారానికి కూడా రానివ్వలేకపోతున్నారు. కాబట్టి మేము భారీ విజయం నమోదు చేసుకోబోతున్నాం. ఇక మేమందరం కోరుకున్న వేళ విజయవాడ పార్లమెంట్లో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు రోడ్ షో చూద్దాం అనుకుంటే మాకు అదనపు ఆనందం. మోడీ గారు కూడా, గౌరవ ప్రధాని మోడీ గారు కూడా వస్తున్నారు. కాబట్టి ఈ రోడ్ షో బ్రహ్మాండంగా విజయవంతం అవబోతుంది. మా నాయకులకి, కార్యకర్తలకి ఇది ఒక పండగ వాతావరణం. 3 నాయకులు ఒకే రోడ్డు మీద రథయాత్ర చేయటం అనేది. కాబట్టి మేమందరం సంసిద్ధంగా ఉన్నాం. ఏర్పాట్లు బ్రహ్మాండంగా చేశాం. మొత్తం ఎక్కడికక్కడ సాంస్కృతిక కార్యక్రమాలే కాకుండా ప్రజలకు అవసరమైన తాగునీటి, లేకపోతే మజ్జిగ, ఇటువంటి ఎన్నో సౌకర్యాలు కమిటీలు అన్నీ చూస్తున్నాయి. భారీ జనాలు రాబోతున్నారు. గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారికి ఘన స్వాగతం ఇవ్వాలని మా విజయవాడ ప్రజలు కోరుకుంటున్నారు. ఎందుకంటే వారికి ఘన స్వాగతం ఇచ్చి విజయవాడ స్వాగతాన్ని వారిని మైమరిపించి మేము ఎక్కడా జరిగిన విధంగా రోడ్ షో చేసి ఇవాళ మన సమస్యల్ని వారి దగ్గర తీర్చుకుందాం. మన కళల రాజధాని అమరావతిని తెచ్చుకుందాం, మన పోలవరాన్ని తెచ్చుకుందాం, రాష్ట్రానికి ఎక్కువగా నిధులు వచ్చేటట్టు చేసుకుందామని మేమందరం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నాం. తప్పకుండా భారీ ర్యాలీ జరగబోతుంది. అంటే ఇప్పుడు అప్పటికే విమర్శలు మొదలయ్యాయి. ఇప్పుడు నిన్న అమిత్ షా వచ్చి జగన్మోహన్ రెడ్డి అవినీతిపై ప్రశ్నించారు. రేపు మోడీ గారు మాట్లాడుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో ఇప్పటికీ కూటమి పార్టీలపై వైసీపీ వర్గాలు ప్రచారం చేస్తున్నాయి. 2014లో ఏం చేయలేని పార్టీలన్నీ ఇప్పుడు కూటమి గట్టి ఏం చేయలేకపోతున్నాయని చేస్తున్న విమర్శలకు మీరేం చెప్తారు? ఏ రోజన్నా మోడీ గారిని విమర్శించారు? వీళ్ళు విమర్శించరు. ఎందుకంటే కేసులు భయం ఉంది. కాబట్టి మమ్మల్ని రోజు విమర్శిస్తూనే ఉంటారు. కాబట్టి వాళ్ళ మాకు కొత్త కాదు. కాబట్టి కూటమి అని అంటున్నారు. కానీ తప్పకుండా కూటమి మేము 2014 నుంచి 2019 వరకు ఏం చేసామో, నువ్వు వండి కూర్చునే సెక్రటేరియట్ గ్రాఫిక్సా, లేకపోతే నువ్వు మనం వాడుకునే కోర్టులో హైకోర్టు అన్న గ్రాఫిక్సా, లేకపోతే మనం తిరిగే కనదుర్గ ఫ్లైఓవర్ అన్న గ్రాఫికా, నీకు ఏం చేయలేదు నువ్వు. కాబట్టి ఏమీ చెప్పుకోలేని పరిస్థితిలో మమ్మల్ని విమర్శించటమే మీ అందరి ధ్యేయం. కాబట్టి మీరు విమర్శిస్తూ ఉంటారు. రేపు రాష్ట్ర అవసరాల నిమిత్తం ప్రధాని మోడీ గారు మాకు సహకరిస్తున్నారు. మేము కూటమి అభ్యర్థులు అందరం కూడా వారికి అత్యధిక మెజారిటీతో మేము గెలిపించి వారి దగ్గర నుంచి 25 సీట్లలో 24 గెలిపించి రాష్ట్ర అవసరాలను తీర్చుకుంటాం. నాగరాజ్తో వరప్రసాద్, ఏమరామజ్యోతి, విజయ.